నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ. శతకోటి భారతావని ప్రపంచానికి ఇప్పుడు అచ్చంగా ఒక బిగ్ ఓపెన్ మార్కెట్. సింపుల్ గా చెప్పాలంటే అతిపెద్ద సంత. ఎందుకంటే ఫారెన్ కంపెనీలు ఏవైనా ఎక్కడో తమ దేశంలో తయారు చేసిన వస్తువులను ఇక్కడికి డైరెక్ట్ గా వచ్చి అమ్మేసుకోవచ్చు. మీ దుకాణం పక్కనే దుకాణం పెట్టి ఏవైనా బేరానికి పెట్టొచ్చు. ఎందుకంటే కీలక రంగాల్లో 100% విదేశీ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం తలుపులు తెరిచింది. రక్షణ, విమానయానం, ఫార్మా, డిటిహెచ్, ప్రైవేట్ సెక్యూరిటీ ఇలా ముఖ్యమైన అన్ని రంగాల్లోనూ ఎఫ్డిఐలకు అనుమతిచ్చేసింది. ఇంతకీ నరేంద్ర మోదీ సర్కార్ రాడికల్ ఫైనాన్షియల్ రిఫార్మ్స్ కు ఎందుకు పచ్చజెండా ఊపింది? ఏ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంది? 100% విదేశీ పెట్టుబడులు మనకు లాభమా నష్టమా? ఇదే ఇవాల్టి బిగ్ స్టోరీ. ఒకవైపు ఆర్బీఐ గవర్నర్ రాజన్ నిష్క్రమిస్తున్న తరుణం, మరోవైపు యూరోపియన్ యూనియన్, బ్రిటన్ సంసిద్ధం, మరోవైపు మేక్ ఇన్ ఇండియాకు ఊతమివ్వాలన్న సంకల్పం. ఎఫ్డీఐలపై సంతృప్తి, అసంతృప్తి వాదుల నడుమ నరేంద్ర మోదీ సర్కార్ రెవల్యూషనరీ డెసిషన్ తీసుకుంది. అందరూ ఆశ్చర్యపోయేలా సంచలన తీర్మానం చేసేసింది. అదే 100% ఎఫ్డీఐ. ఇంతకీ విదేశీ పెట్టుబడుల నిర్ణయం మంచికా చెడుకా? 1991 జూన్ 21 ఈ తేదీ భారతీయ ఆర్థిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఎందుకంటే పివి నరసింహారావు, మన్మోహన్ల ద్వయం విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలకు పచ్చజెండా ఊపిన రోజుది. భారత ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలిచ్చిన దినమది. ఆ చారిత్రాత్మక నిర్ణయానికి నేటితో 25 ఏళ్లు. 2016 జూన్ 20 సరిగ్గా పివి, మన్మోహన్లు ఫైనాన్షియల్ రిఫార్మ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తేదీకి అటు ఇటుగా ప్రధాని నరేంద్ర మోదీ, అరుణ్ జైట్లీ ద్వయం దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పే హిస్టారికల్ డెసిషన్ తీసుకుంది. అదే కీలక రంగాల్లో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడొక సందిగ్ధమైన, ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొని ఉంది. మన దేశంలో ఒక కీలకమైన వ్యక్తి నిష్క్రమణపై చర్చోపచర్చలు. ఇదే సమయంలో కీలక నిర్ణయం. ఒకవైపు బ్రెక్సిట్ పై టెన్షన్, మరోవైపు రెక్సిట్. ఇలాంటి తరుణంలో భారత విదేశీ పెట్టుబడుల నిర్ణయం. బ్రెక్సిట్ అంటే యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమణ. దీనిపై యూకేలో ఈ నెల 23న రెఫరెండం జరగబోతోంది. బ్రిటన్ ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారన్న దానిపై ప్రపంచమంతటా ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగితే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపిస్తుంది. అలాగే ఇండియాపై కూడా భారీ ఎఫెక్ట్ ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతున్న సమయం ఇది. మరోవైపు రెక్సిట్. ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ నిష్క్రమణకు సంక్షిప్త నామమిది. ఇప్పటికే తాను 2వ పర్యాయం ఆర్బీఐ గవర్నర్గా ఉండబోనని, అమెరికా వెళ్లి పాఠాలు చెప్పుకుంటానని రాజన్ ప్రకటించారు. ఈ రెక్సిట్, బ్రెక్సిట్లపై తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎఫ్డీఐలకు 100% అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది. రక్షణ, ఔషధ, విమానయాన, ఆహార శుద్ధి వంటి కీలక రంగాల్లో 100% విదేశీ పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరిచింది. అనేక నిబంధనలను సరళీకరించింది. I am hopeful, I am glad and I am so grateful to the Prime Minister for having given this kind of a direction in this matter. Food production in this country, thanks to the efforts of the Indian farmer, who does it even in adverse circumstances, needs a backing in terms of good distribution network, better reach to the markets. Because of supply side constraint, the farmer doesn't get proper pricing, nor does the consumer get
this good production at an affordable price. తాజా నిర్ణయాలతో భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉద్యోగాల కల్పనకు వీలు కలుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. అంతేగాక మేక్ ఇన్ ఇండియాకు ఊతం లభిస్తుందని, మన దేశం ప్రపంచ తయారీ కేంద్రంగా మారుతుందని అభిప్రాయపడుతోంది. ద్వంద్వ అనుమతుల విధానానికి ఇక స్వస్తి పలికినట్లేనని అంటోంది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ రక్షణ రంగం, ఫార్మా రంగం, రిటైల్ రంగం, కొన్ని ముఖ్యమైనటువంటి కీలకమైన రంగాల్లో 100% అందులో కూడా ఆటోమేటిక్ రూట్ ద్వారా ఎఫ్డీఐని అనుమతించడం అనేది చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అది దేశ సార్వభౌమత్వం మీద, అభివృద్ధి మీద, ఉపాధి మీద, ఇతర ఉత్పత్తి రంగాల మీద కూడా చూపిస్తుంది. ముఖ్యంగా డిఫెన్స్ సెక్టార్లో, రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులు అనుమతించడం అనేది మన దేశ భద్రతకి చాలా తీవ్రమైన ప్రమాదంగా వస్తుంది. విదేశీ పెట్టుబడులే కాదు, నిబంధనలను కూడా ప్రభుత్వం సరళీకరించింది. ఇక విదేశీ కంపెనీలు మేక్ ఇన్ ఇండియా కోసం క్యూ కడతాయని చెబుతోంది సర్కార్. ఉత్పత్తి, ఉద్యోగాలు, ఆదాయం పెరుగుతుందని అంటోంది. అసలు ఏ రంగాల్లో ఎఫ్డీఐలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది? వాటి వలన ఏ ప్రయోజనాలు ఉంటాయని చెబుతోంది? మోదీ, జైట్లీ ద్వయం తీసుకున్న నిర్ణయాల సారాంశమేంటి? ఫార్మా రంగం. దేశీయ ఫార్మా రంగాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే దిశగా ఆటోమేటిక్ మార్గంలో 74% విదేశీ పెట్టుబడులకు అనుమతించింది ప్రభుత్వం. దీంతో విదేశీ సంస్థలు భారతీయ ఫార్మా కంపెనీల్లో సర్కారు అనుమతి లేకుండానే ఏకంగా 74% వాటా వరకు సొంతం చేసుకోవచ్చు. అంతకు మించి 100% వరకు వాటాల కొనుగోలుకు మాత్రం ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలి. ఇప్పుడు విదేశీ వాళ్ళు ఏమన్నారంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మేము క్రియేట్ చేస్తామని. అది వాళ్ళు రాసి ఇస్తారు, ఒక హామీ, ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు. అది ఎక్కడా సూచించలేదు ప్రధానమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు. అదేదో జనరల్గా మాట్లాడతారు, ఉద్యోగ అవకాశాలు ఇస్తాం అని. కానీ ఇటువంటి రంగాల్లో వచ్చే ఒక్కొక్క పరిశ్రమ, ఫార్మా ఇండస్ట్రీ తీసుకోండి. ఈరోజు రేపు కాకినాడలో దివి ల్యాబొరేటరీ వాళ్ళు ఎంతోమంది రైతులు నిర్వాసితులు చేసిన పబ్లిక్ హియరింగ్ అవుతుంది. మన చుట్టుపక్కల చూసాం. ఫార్మాసిటీలో నిర్వాసితులైన వాళ్ళకి ఈ రోజు వరకు వాళ్ళకి ఆల్టర్నేట్గా వాళ్ళకి ఎటువంటి ఉపాధులు కల్పించలేదు. వాళ్ళంతా బాధితులే. రక్షణ రంగం. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా రక్షణ రంగంలో మరింత ఎఫ్డీఐని అనుమతించాలని నిర్ణయించింది ఎన్డీఏ సర్కార్. ఇందులో భాగంగా దేశీయ ఆయుధ ఉత్పత్తి కంపెనీ ఈక్విటీలో ఏదైనా విదేశీ కంపెనీ 49% మించి వాటా తీసుకోదలిస్తే ఉన్న ఆంక్షలను కొంత సడలించారు. ఇప్పటివరకు ఏదైనా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం బదలాయించే విదేశీ కంపెనీలకే ఈ వెసులుబాటు ఉండేది. ఇప్పుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్న పదాన్ని తొలగించారు. దానికి బదులుగా ఆధునికత లేదా ఇతర కారణాలు అని చేర్చారు. కొత్తగా 1959 నాటి చిన్న తరహా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తయారీ చట్టం కిందికి వచ్చే ఉత్పత్తులకు కూడా ఎఫ్డీఐ పరిమితి వర్తిస్తుందని తెలిపింది. రక్షణ శాతంలో మనం సంవత్సరానికి 50-60 వేల కోట్లు వస్తువులు బయట నుంచి కొంటున్నాం. ఆ వస్తువులు వచ్చి మన దేశంలో తయారు చేయాలంటే ఆ వస్తువులు ఆ దేశంలో తయారు చేస్తున్న వాళ్ళకి ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే ఆ ఫ్యాక్టరీ మీద 100% కంట్రోల్ వాళ్ళకి కావాలి. మీరు 70% పెట్టుకోండి పెట్టుబడి అంటే 30% భారతదేశం వాళ్ళకి ఇస్తే ఆ కంపెనీ తయారు చేసే వస్తువులని రహస్యాలు, పేటెంట్లు అనేవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు రావట్లేదు. ఈవేళ మనం ఆలోచించవలసింది, ఆ 50-60 వేల కోట్ల వస్తువులు మనం కొనేది ఒక 15,000, 10,000, 20,000 కోట్లు మన దేశంలో చేస్తే ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. మన దేశానికి ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ మిగులుతుంది కాబట్టి తప్పేలేదు. పౌర విమానయానం. దేశీయ విమాన రంగంలో కొన్ని రోజుల వ్యవధిలోనే 2 కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో ఒకటి పౌర విమానయాన విధానానికి మంత్రివర్గం ఆమోదముద్ర కాగా, రెండవది తాజాగా ఎఫ్డీఐ పరిమితిని పెంచటం. ఈ రెండు దేశీయ విమానయాన రంగానికి ఊతమిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దేశీయ విమానయాన సంస్థల్లో విదేశీ సంస్థలు 100% వాటా కొనుగోలుకు పచ్చజెండా ఊపింది ప్రభుత్వం. మూలధన లేమితో సతమతమవుతున్న ఇక్కడి సంస్థలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని చెబుతున్నారు. 49% ఆటోమేటిక్ మార్గంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. అంతకు మించితే మాత్రం ప్రభుత్వ అనుమతి పొందాల్సి ఉంటుంది. బ్రాడ్కాస్టింగ్.
రీఛార్జ్, కేబుల్ నెట్వర్క్స్, మొబైల్ టీవీ, హిట్స్ వంటి బ్రాడ్కాస్టింగ్ రంగాలకు చెందిన కంపెనీల్లో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే విదేశీ సంస్థలకు యాజమాన్య హక్కులు బదిలీ కాకుండా కొత్తగా అనుమతులు, లైసెన్సుల అవసరం లేని కంపెనీల ఈక్విటీలో ఎఫ్డీఐ 49% దాటితే మాత్రం ఎఫ్ఐపిబి అనుమతి తప్పనిసరి. ఇప్పుడు ఈ విదేశీ పెట్టుబడులు వస్తాయి, మరి దానివల్ల మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ తాలూకు కాస్ట్ తగ్గుతుందా? అది వాళ్ళు హామీ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి మనకి దానికి ఏమైనా కాంపిటీషన్ ఉంటే కాంపిటీషన్ తగ్గించేసి లంచగొండితనం చేసి, ఇప్పుడు చూస్తున్నాం మన డిఫెన్స్ సెక్టర్లో ఎంత లంచగొండితనం. అందువల్ల దానివల్ల లంచగొండితనం తగ్గే అవకాశాలు లేవు. సో ఇన్ని విధాలుగా మనకి ఏమైనా లాభం వస్తుందా అనేది నాకు డౌట్. ఎక్కడ పడితే అక్కడ యాపిల్ స్టోర్. సింగిల్ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్ లో 100% ఎఫ్డీఐకి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దీంతో యాపిల్ తన సొంత దుకాణాలను భారతీయ మార్కెట్లో ప్రారంభించేందుకు వీలుగా నిబంధనలను సడలించింది. దేశంలో సింగిల్ బ్రాండ్ పేరుతో ఏర్పాటు చేసే దుకాణాలు స్థానికంగానే 30% వరకు ముడిసరుకులు సమకూర్చుకోవాలన్న నిబంధనకు 3 ఏళ్ల మినహాయింపు కల్పించింది. అలాగే స్టేట్ ఆఫ్ ఆర్ట్, కటింగ్, ఎడ్జ్ టెక్నాలజీలకు 5 ఏళ్ల సడలింపు ఇచ్చింది. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇటీవల ఇండియాలో పర్యటించడం, మోదీతో సమావేశం కావటం, కొన్ని రోజులకే వారికి అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం చకచకా జరిగిపోయాయి. మనం చేయలేని వస్తువులు, మనకి లైసెన్స్ లేని వస్తువులు మనం తయారు చేసి పెట్టుబడి పెట్టగలిగిన శాతాలు కాకుండా ఉన్నాయి కాబట్టి అక్కడ వాళ్ళు వచ్చి వస్తువుల మీద చేయటానికి రెడీగా ఉన్నారంటే మన దేశానికి ఫారెన్ ఎక్స్చేంజ్ కలిసి వస్తుంది. ఇక్కడ చేస్తే మన దేశం వాళ్ళకి చాలా మందికి ఉద్యోగాలు కూడా వస్తాయి, వెంటనే వస్తాయి. ఆహార ఉత్పత్తుల ట్రేడింగ్. ఈ-కామర్స్ వేదికలు సహా ఇతర మార్గాల్లో ఆహారోత్పత్తుల ట్రేడింగ్ కు సంబంధించి కూడా 100% ఎఫ్డీఐలకు ద్వారాలు తెరిచింది సర్కార్. అయితే ఇందుకుగాను ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎఫ్డీఐలపై ట్విట్టర్లో స్పందించారు మోడీ. ప్రభుత్వ తాజా ప్రయత్నాల వల్ల ప్రపంచంలో ఎఫ్డీఐలకు మరింతగా ద్వారాలు తెరిచిన ఆర్థిక వ్యవస్థగా ఇండియా రూపొందుతుందని ఆయన చెప్పారు. వ్యాపార నిర్వహణ మరింత సులభతరమవుతుందన్నారు. దేశంలో ఉద్యోగాలు సృష్టించాలనే దృష్టితో ప్రభుత్వం విప్లవాత్మకంగా ఎఫ్డీఐ విధానాన్ని సరళీకృతం చేస్తూ నిర్ణయం తీసుకుందని చెప్పారు. విమాన ఏవియేషన్ సెక్టర్లో ముఖ్యంగా ఏంటంటే ఇదేం పెద్ద కీలకమైనటువంటి పాలసీ డెసిషన్స్ కాదు, కానీ చాలా పెద్ద ఆర్భాటం చేసి ఏదో రాజన్ గారు వెళ్ళిపోతున్నారు అందుకని ఇది చేయాలన్నట్టు చేశారు. ఇందులో వాళ్ళు చేసినటువంటి సంస్కరణ ఏంటంటే, ముందు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ అనేటువంటి ఒక వ్యవస్థ ఇటువంటి కేసులని అప్రూవ్ చేసేది. 100% విదేశీ పెట్టుబడులు. బిగ్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఎంట్రీ కావడానికి ఎగ్జిట్, అదే రాజన్ నిష్క్రమణ కారణమన్న విశ్లేషణలు సాగుతున్నాయి. అసలు సెకండ్ టర్మ్ కూడా రాజనే కొనసాగాలని ఆకాంక్షిస్తున్న తరుణంలో రాజనే స్వయంగా తాను రెండోసారి ఆ పదవిలో ఉండదలుచుకోవడం లేదని చెప్పేశారు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా ఇండియాపై అటెన్షన్. రాజన్ నిష్క్రమిస్తానంటున్న తరుణంలోనే మోదీ ప్రభుత్వం ఎఫ్డీఐల నిర్ణయం ఎందుకు తీసుకుంది? అసలు రాజన్ ఎందుకు ఎగ్జిట్ అవుదామనుకుంటున్నారు? రఘురాం రాజన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్. సెప్టెంబర్లో ఈయన పదవీకాలం ముగుస్తోంది. అయితే రాజన్ రెండో దఫా ఆర్బీఐ గవర్నర్ పదవిపై గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామిలు ఆయనపై ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలాసార్లు విమర్శలు గుప్పించారు. సుబ్రహ్మణ్య స్వామి అయితే ఆయనను ఏకంగా యూపీఏ ఏజెంట్గా అభివర్ణించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన రెండో పర్యాయం ఆర్బీఐ గవర్నర్గా కొనసాగటానికి వీల్లేదంటూ స్టేట్మెంట్లిచ్చారు. అధిక వడ్డీ రేట్లను కొనసాగిస్తూ పెట్టుబడులకు ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆయన పట్ల తరచుగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. आरबीआई के जो गवर्नर हैं वो मेरी राय में हमारे देश के लिए अनुकूल नहीं है और उनके
बारे में ज़्यादा नहीं कहना चाहता हूँ। उन्होंने जो देश में इंटरेस्ट रेट बढ़ाया इस बहाना से कि मुद्रास्फीति को या इन्फ्लेशन को हम इससे रोकेंगे, इससे देश के साथ बड़ा नुकसान हुआ है। सारा इंडस्ट्री कोलैप्स हुई है और इस कारण से बेरोजगारी इतनी बढ़ गई है। उसको जितना जल्दी छुट्टी करके वापस शिकागो भेज सकते हो तो भेजना चाहिए। ఇలా పొమ్మనలేక పొగబెట్టడమో లేకపోతే పదవీ కాలం ముగుస్తుందనో కానీ మొత్తానికి ఆర్బీఐ గవర్నర్ గిరిలో రెండో దఫా కొనసాగలేనని రఘురాం రాజన్ స్పష్టం చేశారు. దీంతో ఒక్కసారిగా అందరూ అవాక్కయ్యారు. ఆయన వ్యతిరేకులు సంబరాలు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా రాజన్ నిష్క్రమణపైనే చర్చ. దేశ ఆర్థిక వ్యవస్థపై రాజన్ నిష్క్రమణ ప్రభావం చూపుతుందని విశ్లేషణలు మొదలయ్యాయి. దీంతో రాజన్ రెక్సిట్ ఎఫెక్టు పడకుండా అందరి దృష్టి మళ్లించేందుకు కీలక రంగాల్లో 100% ఎఫ్టీఐల నిర్ణయాన్ని హడావిడిగా నరేంద్ర మోదీ సర్కార్ తీసుకుందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. అయితే ఇదే సమయంలో రాజన్ పనితీరును ఒకసారి సమీక్షించుకోవాలి. దేశ విదేశాల ప్రశంసలు పొందిన ఆర్థికవేత్తగా రాజన్కు పేరుంది. 2007, 2008లలో బద్దలైన ప్రపంచ ఆర్థిక సంక్షోభం ముప్పు గురించి రాజన్ ముందస్తుగా 2005లోనే హెచ్చరించారు. ప్రపంచం ఆయన మాట విని ఉండాల్సిందని ఐఎంఎఫ్ అధిపతి క్రిస్టిన్ లగార్డే సైతం ఇటీవల వ్యాఖ్యానించారు. 2013లో ఆర్బీఐ గవర్నర్గా పదవి చేపట్టినప్పటి నుంచి ద్రవ్యోల్బణంపైకి గురిపెట్టిన ద్రవ్య విధానాన్ని రాజన్ నిలకడగా అనుసరిస్తూ వచ్చారు. 2013లో 10.7% ఉన్న ద్రవ్యోల్బణాన్ని 5%కి తగ్గించగలిగారు. అదే సమయంలో నాన్ రెసిడెంట్ ఫారిన్ కరెన్సీ డిపాజిట్ల పదవులకు చర్యలు చేపట్టారు. మన విదేశీ మాదక ద్రవ్య నిల్వలు జూన్ 10 నాటికి రికార్డు స్థాయిలో $36,32,300 కోట్ల చేరాయి. వ్యాపార, పారిశ్రామిక వర్గాల నుంచి, ఆర్థిక మంత్రి నుంచి వడ్డీ రేట్లను తగ్గించాలని కోరుతున్నా రాజన్ ప్రజల నిజ ఆయుధాలను ఆవిరి చేసే అధిక ద్రవ్యోల్బణం తగ్గనిదే రేట్ల తగ్గింపు ఉండదనే వైఖరినే సడలించలేదు. రాజకీయాలకు అతీతంగా ఆయన నిర్ణయాలు తీసుకున్నారని నిపుణులు చెబుతారు. నరేంద్ర మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియాను కూడా తప్పుబట్టారు రఘురాం రాజన్. మనం ఎగుమతి ఆధార వృద్ధి మార్గాన్ని అనుసరించి వస్తు తయారీపై దృష్టిని కేంద్రీకరించాలని భావిస్తుండటంలో ప్రమాదం ఉందన్న రాజన్ ప్రపంచానికి మరో ఎగుమతి ఆధార చైనాను భరించే శక్తి లేదని కుండబద్దలు కొట్టారు. ఎగుమతి మార్కెట్లో పెరుగుదల లేకపోయే అవకాశం ఉన్న దృష్ట్యా మనం దేశీయ మార్కెట్ కోసం ఉత్పత్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఇలా ఖరాఖండిగా నిర్ణయాలు తీసుకుంటున్న రాజన్పై అధికార పక్షంలో సహజంగానే వ్యతిరేకత పెరిగిందని విశ్లేషకుల అభిప్రాయం. అందుకే ఆర్బీఐ గవర్నర్గా రాజన్ను రెండో దఫా కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేదని చెబుతున్నారు. ఇలా ఎన్నో పరిణామాల మధ్య తాను రెండో దఫా ఆ పదవిలో కొనసాగలేనని స్పష్టం చేశారు రాజన్. ఈ పరిణామాల నుంచి దృష్టి మళ్లించేందుకు ఉన్నపలంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై కీలకమైన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి మంగళవారం నాడు ఎఫ్డీఐలపై సమావేశం కావాల్సి ఉండగా ఒకరోజు ముందే ప్రభుత్వం ఈ నిర్ణయాలు ప్రకటించింది. వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిర్ణయాన్ని స్వాగతించేవారున్నట్టే వ్యతిరేకించే వారి సంఖ్య పెరుగుతోంది. ఇది దేశ అంతర్గత భద్రతకు పెనుముప్పని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన పరిశ్రమలకు మూసివేయాల్సి వస్తుందని నిరసన తెలుపుతున్నారు. సాక్షాత్తు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ మంచ్ కూడా ఎఫ్డీఐలపై తీవ్రంగా స్పందించింది. ఇది ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడమేనని వ్యాఖ్యానించింది. ఇంతకు వీరి ఆందోళనలకు కారణమేంటి? విదేశీ పెట్టుబడులతో నష్టమేంటి? నేటి ఆధునిక ప్రపంచంలో విదేశీ పెట్టుబడులతో సంబంధం లేకుండా ఏ ఆర్థిక వ్యవస్థ మనుగడ సాగించలేదు. అందుకే ఎఫ్డీఐలను ఎవరూ వ్యతిరేకించడం లేదు. కానీ ఏ రంగాల్లో పెట్టుబడులు ఆహ్వానించాలన్నది కీలకం. ముఖ్యంగా రక్షణ, ఏవియేషన్ రంగాల్లో 100% పెట్టుబడులకు కేంద్రం రెడ్ కార్పెట్ పరచడంపై ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ మంచి సహా అనేక పార్టీలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకి అరులు చాస్తున్నది, స్వాగతం పలుకుతున్నది. అంటే విదేశాల నుంచి ఇక్కడ డబ్బులు పెట్టండి, ఇక్కడ వ్యాపారం చేయండి, ఇక్కడ సొమ్మును దోసుకోమండి అనే పద్ధతుల్లో వివరిస్తున్నది. ఇంకోవైపున కీలక రంగాలలో, అందులో రక్షణ రంగం
అంటే దేశ ప్రజలకి రక్షణ కవచమైనటువంటి రక్షణ రంగంలో కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పించడం అంటే ఇంకా ఈ బీజేపీ స్వదేశీ పాలన నీతి ఏమైంది? ఇది దుర్మార్గ చర్యగా సిపిఐ భావిస్తున్నది. రక్షణ రంగంలో 100% విదేశీ పెట్టుబడులను అనుమతించడం అంటే భారత రక్షణ రంగాన్ని నాటో, అమెరికా రక్షణ తయారీ సంస్థల చేతుల్లో పెట్టడమే అంటున్నారు రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే యాంటోనీ. ఈ నిర్ణయం దేశ భద్రతకు పెను ముప్పుగా ఆయన చెబుతున్నారు. దేశంలో జరుగుతున్న రక్షణ పరిశోధన కార్యకలాపాలకు నష్టదాయకమని, ఇండియా అనుసరిస్తున్న స్వతంత్ర విదేశీ విధానానికి వ్యతిరేకమంటున్నారాయన. ప్రధానమంత్రి అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ప్రభుత్వం విదేశీ పెట్టుబడుల విధానానికి పెను మార్పులు తీసుకువచ్చిందని ఆరోపిస్తున్నారు. 100% ఎఫ్డీఐల నిర్ణయంపై పునరాలోచించాలని కోరుతున్నారు. డిఫెన్స్ లో ఎఫ్డీఐలు ప్రమాదకరమంటున్నారు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి. అమెరికా ఎదుట మోదీ సర్కారు మోకరిల్లిందని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఏవో కొన్ని దేశాలు మాత్రమే ఈ సున్నితమైన రంగంలో విదేశీ పెట్టుబడులు అనుమతించాయన్న యేచూరి రాజన్ నిర్ణయంపై దృష్టి మరల్చడానికే ఈ నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళతామన్నారు. మరో కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ కూడా ఎఫ్డీఐలపై మోదీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. सरकार घबरा गई है और पिछले 2 घंटे से हम देख रहे हैं कि एफडीआई के कई बयान आ रहे हैं. ये एफडीआई का बयान नहीं आता अगर रघुराम राजन कल ये जानकारी नहीं देते कि वो वापस लौट रहे हैं. ये एक घबराकर सरकार ये एफडीआई की नीति डिफेंस के मामले में, एविएशन के मामले में, फार्मास्यूटिकल के मामले में जो बयान आया है अभी पिछले 2 घंटे के पहले, ये सरकार मानती है और ये गलत విచార్ హై. మరోవైపు ఎఫ్డీఐలపై ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ మంచి కూడా తీవ్ర నిరసన తెలిపింది. రీటైల్, రక్షణ, ఔషధ రంగాల్లో విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్లా తెరవడం ఈ దేశ ప్రజల్ని మోసం చేయటమేనని వ్యాఖ్యానించింది. దేశానికి, స్థానిక వ్యాపారస్తులకు ఈ ప్రభుత్వం మేలు చేయటం లేదన్న జాగరణ మంచ్ గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా పనిచేస్తోందని విమర్శించింది. ఉద్యోగాల కల్పనకు బదులు ఉద్యోగాలు కోల్పోవడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని వ్యాఖ్యానించారు జాగరణ మంచి నాయకులు. మేక్ ఇన్ ఇండియా అంటే ఇక్కడ ఉత్పత్తి చేయటం, ఉత్పత్తి చేస్తే మన మనుషులకు ఉద్యోగాలు వస్తాయి. అంతకన్నా కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ సాంకేతికత అనేది ఈ దేశంలో ఉంటుంది. కొరియా కానీ, మలేషియా కానీ, ఈ దేశాలన్నీ కూడా మన తర్వాత స్వాతంత్రం వచ్చినాయి. తైవాన్, ఇటువంటివి ఇజ్రాయెల్, ఇవన్నీ కూడా మొదటి దశలో ఇతర దేశాల నుంచి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకుని వారి పరిశ్రమను ఆహ్వానించి అందులో తరఫీదు పొందిన వాళ్ళు బయటకు వచ్చి ఆ దేశీయ ఉత్పత్తుల్ని, దేశీయ పరిశ్రమల్ని స్థాపించారు. భారతీయ మార్కెట్లను విదేశీ కంపెనీలకు బార్లా తెరిస్తే మన ఉత్పత్తులను, వస్తువులను ఎవరు కొంటారన్నది కీలకమైన ప్రశ్నే. చివరికి మన పరిశ్రమలు మూతపడే ప్రమాదముందన్న ఆందోళనలు కలుగుతున్నాయి. రీటైల్ రంగంలో ఎఫ్డీఐలను నాడు తీవ్రంగా వ్యతిరేకించింది ఎన్డీఏ. కానీ నేడు అనేక నిబంధనలను సడలించింది. దీంతో రీటైల్ వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా రంగంలోనూ 74% ఎఫ్డీఐలకు అనుమతించడంపైన విమర్శలు చెలరేగుతున్నాయి. ఇక్కడి ఫార్మా కంపెనీలకు ఇది తీవ్ర నష్టదాయకమని అంటున్నారు. ఇవాళ రక్షణ రంగంలోకి 100% ఎఫ్డీఐలని ఆహ్వానించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దేశ భద్రత అనేది చాలా కీలకమైనటువంటి అంశం. భారతదేశానికి ఇరుగు పొరుగున స్నేహ సంబంధాలు అంత ఆశించినటువంటి రీతిలో లేవు. పాకిస్తాన్తో కానీ, చైనాతో కానీ, ఇతర దేశాలతో తీవ్రవాదం పెనుముప్పుగా పరిణమించింది. అమెరికా లాంటి దేశాలతో గత చరిత్రను పరిశీలిస్తే సైనిక పరంగా అనేక ఘర్షణలు, వాతావరణాలు, ఉదంతాలు చరిత్రలో మనకు కనిపిస్తాయి. ఇలా 100% ఎఫ్డీఐలపై అనుకూల, ప్రతికూల వ్యాఖ్యానాలు జోరుగా సాగుతున్నాయి. అయితే దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి ఇక్కడి పరిశ్రమలను, వ్యాపారులను దివాళా తీసే నిర్ణయాలపై పునరాలోచించాలని అందరూ కోరుకుంటున్నారు.
ఆర్థిక వ్యవస్థ అయినా పటిష్టంగా ఉండాలన్నా పరుగులు పెట్టాలన్నా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అవసరమే. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ విదేశీ ఉత్పత్తుల రాకతో మన ఉత్పత్తుల పరిస్థితి ఏమవుతుందో, దానిపై ఆధారపడిన లక్షలాది మంది ప్రజల జీవితాలు ఏమవుతాయో ఆలోచించాలి. ముఖ్యంగా ఏవియేషన్, రక్షణ రంగాల్లో విదేశీ పెట్టుబడులపై ఆందోళనలను పాలకులు అర్థం చేసుకోవాలి. బ్రెక్సిట్ భయమో, రెక్సిట్ ప్రభావమో మార్కెట్ల మీద, ఆర్థిక వ్యవస్థ మీద పడకుండా ఉండేందుకు హడావిడిగా, అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటే చివరికి మొదటికే మోసం వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. నమస్తే.